పిచ్చక్క బాగుంది కానీ కారు బల బాగుంది. బాగా కొన్నావు అక్క, మంచిగా ఉంది కారు. నేను కూడా ఒకటి తీసుకోవాలి ఇక. ఏమో పోయి ఏం చేయాలి. ఒకటే ముసలోడు కొను కొను ఆడికి ఇడికి పోనిక తిప్పలైతుందంటే తీసుకున్నానే. పోతున్నా నేను ఇప్పుడే. నువ్వు వస్తారా పడుతుంది. ఏం చేయాలి, అందరూ వస్తానే వస్తా వస్తా అనేటట్టున్నది. ఏం చేయాలో ఏమో పోవే. రోజు వస్తున్నా అక్క, నేను ఇవాళ పని ఉందని వచ్చిన. నువ్వు పోతుంటేనే కదా నేను వచ్చింది. అప్పుడే మారిపోయినావు ఏందక్కో, కారు కొన్నాను. ఎడికి పోతున్నావే, ఎంత తొందరగా ఊరుకొచ్చినావు? ఎడికి పోతున్నావు చెప్పు. ఏం చేయాలప్పో అక్క, గడి పోయి సంతకు పోయి సామాన్ తెద్దామని పోతున్నా. ఫ్రీ బస్ అంటే భయం అవుతుంది అక్క. ఏం చేయాలి, నీతో ఇటువంటి వాళ్ళ కాడన్న చార్జర్కి పోవాలి కానీ ఫ్రీ బస్ ఎక్కొద్దక్క. నా పానం ఒళ్ళంతా గుల్ల అవుతుంది అక్క. అక్కడ నూకి ఇక్కడ నూకి అక్కడ నూకి ఏం చేయాలక్క? నీ అసొంటి వాళ్ళని గేమ్లు ఆడుకుంటున్నా పోవాలి, లేదంటే పైసలు ఇచ్చన్న పోవాలి కానీ ఫ్రీ బస్ ఎక్కొద్దక్క. పానం అంతా పరిశాన్ అవుతుంది అక్క. ఏమన్నా సకాలం లేదక్క. నాకైతే భయం అవుతుంది బస్ ఎక్కుదామంటే. మా ముసలోడేమో హాయ్ ఫ్రీ బస్సు పో ఫ్రీ బస్సు పో అని అంటాడు. ఎంతగానో అని చెప్పాలో చెప్పినా మంచిగా అర్థం కాదు ముసలోనికి. బస్సు చల్లగుండా బాగానే ఇచ్చిండక్క, బాగా ఇప్పించిండు. మా ఆయన కూడా ఇప్పిస్తే బాగా బాగుండక్క. నాకు ఆదివారం ఇలా ముక్కలేదు ముద్ద దిగదు మునగానికి. ఒకటే పోయితే ఫ్రీ బస్ ఏనా అంటుండక్క. ఏం చేయాలి నేను? ఆదివారం వచ్చిందంటే కథ ఇంకా ముక్క కావాలి, ముద్ద కావాలి, సుక్క కావాలి. ఏం చేయాలో ఏమో పోక. చేసిన కష్టం అంతా వంట ఆవిడకే సరిపోతుంది. నలికుట్లో తావుడకు నలికుట్లో నడ్డి ఎప్పుడు ఇరగొట్టాలో ఆ పిల్లలు అక్కడ పోయి వస్తలేరా? నలికుట్లో నడ్డి ఇజా కొడితేనే ఇంటాడక్క. ఏం చేయాలి నేను? పైసలు రూపాయలే అక్క. నిన్న మొన్న పోతే సిట్టి కట్టనికనే సరిపోయా. దానికి దీనికి ఖర్చులాయ, మందులాయ, మాకులాయ. ఏ నుంచి వస్తాక తుంకలు కావాలంటే ఒకటే తుంకలు తుంకలు అంటాడు. ముక్కలేదు ముద్ద దిగదు. డాడీ తెచ్చిపెట్టాలక్క. నేను చెప్పు నువ్వు.